సెకండ్ సీన్ లో ఒక డైలాగ్ ఉంది. చెప్పు. ఏందిరా మీ గోల, పుట్టలో చేపెడితే కుట్టడానికి నేను చీమని అనుకుంటున్నారా? రాక్షసుని నేను ఆల్రెడీ నిన్న నైట్ వచ్చినా, మళ్ళీ ఈ రోజు వచ్చినా. మీరే అర్థం చేసుకోండి సినిమా ఎట్లుందంటే అట్లుంది. బ్లాక్ బస్టర్. మారుతున్న పేరు నిలబెట్టుకుంటారు. సంక్రాంతికి మా ప్రభాస్ అన్నది దద్దరు వెళ్ళిపోతుంది బాక్స్ ఆఫీస్ మొత్తం. కామెడీ అయితే బాగుంది. ఫస్ట్ సీన్ మొత్తం నవ్వు నవ్వు కడుపు నిండిపోయింది నిజంగా. గ్రాఫిక్స్ బాగుంది అంటే బాగుంది. మా రాజేశ్యామ ఎలా అనిపించిందమ్మా? ఎలా అనిపించింది మీకు? రాజా సాబ్ ఎట్లా అనిపించారు సినిమాలో? ఆ స్టైల్, ఆ ఎంట్రీ ఫీతా అయిపోయినా నేనైతే. నాకైతే కడుపు నిండిపోయింది ఆ సీన్స్ అన్ని చూసా. ఫస్ట్ సీన్ అంటే చాలా రోజుల తర్వాత కామెడీ హారర్ లో చూసావు కదా, ఎలా అనిపించింది మరి? మంచిగా ఉంది. కొంచెం బ్లాగ్ ఉంది సినిమా. ఎక్కడ లాగ్ అనిపించింది? ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్? గ్రాఫిక్స్ కూడా బాగుంటాయి. ఓకే, సో ఇప్పుడున్న మూవీస్ లో కంపేర్ చేస్తే ఈ మూవీ బెస్ట్ అంటారా? సంక్రాంతి మూవీస్ బెస్ట్ 100% ఓకే, సినిమాలో మీకు బాగా ఏం నచ్చింది? ముసల్ ఫైట్ అయితే అదిరిపోయింది. హ్యాట్స్ అమ్మ ప్రభాస్ అన్న ఎట్లా ఎగరేసిండంటే. సో చాలా మంది డీసెంట్ గా ఉంది, యావరేజ్ అంటున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి ముందు చూసి మాట్లాడాలి. హేటర్స్ అందరికి ఏం చెప్పలేము, వాళ్ళందరూ వదిలే. ఓకే, టికెట్స్ కలెక్షన్ దాటుతుంది. మొత్తానికి 10 కి ఎంత రేటింగ్ ఇస్తారు? 10 కేనా? 9.5. కానీ టికెట్ ప్రైస్ కొంచెం లో పెట్టి. అంటే నైట్ వెయిట్ చేసిన దానికి వర్త్ అని అంటారా? నైట్ నేను వచ్చిన నైట్ టికెట్ ఎంత ఉంది? 200 ఉంది ఒక్కొక్కరికి. అంటే వర్త్ అంటారా? బుక్ అవ్వలేదు. మినిమం 1000 అన్న ఉండాలి మా ప్రభాస్ కి. ఓకే, సో ప్రభాస్ వింటేజ్ లుక్ కనిపించిందా? మంచిగా చేంజ్ చేయడం అనిపిస్తుంది అంటున్నారా? సరే. స్టార్ సినిమా బ్లాక్ బస్టర్ బొమ్మ అదిరింది. చెప్తున్నా ప్రభాస్ అన్న కెరియర్ లో పెద్ద బిగ్గెస్ట్ మూవీ. అక్కడ ఫైట్ లేదే ఏందే ముసైతో ఫైట్ ఉంటానా అన్న. అట్టర్ ఫ్లాప్ ఉన్నోళ్ళకి అట్టర్ ఫ్లాప్ అన్న, హిట్ ఉన్నోళ్ళకి హిట్టే. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కి ఎప్పుడు హిట్ సినిమానే. ఈ అట్టర్ ఫ్లాప్ ఉన్నోళ్ళకి అట్టర్ ఫ్లాపే. ప్రభాస్ అన్న సినిమా మాత్రం ఒక లెవెల్ లో ఉన్నది. ఇంతవరకు ఎప్పుడు చూద్దాం అంటే ప్రతిసారి మనం ఒక యాక్షన్ చూసాం. ఇది ఒక కామెడీ మూవీ. అంటే ఒక కామెడీ మూవీ, ఒక హర్రర్ మూవీ లెక్క తీసిరు. మారుతి గారు నిజంగా చెప్తా హ్యాట్స్ ఆఫ్ అన్న. సినిమా అర్థం చేసుకుని మాత్రం సినిమా చాలా బాగుంది. తమన్నా మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిన ఎక్కడ కూడా బోరింగ్ లేదు. నిజంగా చెప్తా ప్రభాస్ అన్న కెరియర్ లో మళ్ళా చాలా మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఏ సినిమా కావాలో అదే సినిమా తీసిరు. అంటే ఎప్పుడు మనం యాక్షన్ మూవీ చూస్తాం, ఒక చాలా డిఫరెంట్ చూస్తాం. ఇప్పుడు ఏంటంటే ఒక డిఫరెంట్ మూవీ. అంటే మనం ఒక హర్రర్ మూవీలో ఎలా చేయాలో అలా చేసి చూపించిండు ప్రభాస్ అని. నిజంగా చెప్తున్నా ఇచ్చి పడేసిన అన్న. ఈ సినిమా మాత్రం ఫ్యాన్స్ మాత్రం చెప్తున్నా ఇట్లా కాలేజ్ చెప్తున్నా నిజంగా సినిమా మాత్రం అంత బాగుంది. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ప్రభాస్ అన్న కెరియర్ లో మంచి సినిమా. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ బాగా చేసి. బాహుబలి ఇంటర్నేషనల్ అది పెద్ద బ్లాక్ బస్టర్. బాహుబలి తర్వాత అంటే మళ్ళీ మా ఫ్యాన్స్ నచ్చినట్టు మంచి సినిమా తీసిండు. రాజా సాబ్ టైటిల్ ఎలా ఉందో టైటిల్ తగ్గట్టు ఇరుగా తీసిండు. మారుతేనా కామెడీ మాత్రం ఇరుగా తీసిన. నిజంగా చెప్తున్నా కామెడీ మాత్రం ఇచ్చి పడేసిండు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. కామెడీ మాత్రం ఇచ్చి పడేసిండు. హీరోయిన్ కూడా బాగుంది. మనం ఇంకోటి చెప్పాలంటే మన మారుతి అని నిజంగా చెప్తున్నా. మీరు 7 సీట్ చూసినావా? ఆ 7 కూడా నిజంగా చెప్తున్నా చాలా బాధ పెట్టారు ఫ్యాన్స్ కి. అంతా బాగా చేసిరు. నిజంగా చెప్తున్నా సినిమా మాత్రం ఎక్కువనే తీసుకోపోయారన్నా. చెప్తున్నా సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ రెబల్ స్టార్. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు అన్న. ఒకటి చెప్తున్నా ప్రభాస్ అన్న ఎలా చూపారో అలా చూపించింది మారుతి అన్న. ఒకటే చెప్తున్నా ఇది పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా. రాసి పెట్టుకోండి ఫ్యాన్స్ మొత్తం ఇట్లా కాలాలకి వేస్తున్నారు. బ్లాక్ బస్టర్. జై ప్రభాస్. ఓకే, నమస్తే అండి. ఇప్పుడే ప్రభాస్ గారు రాజా సాబ్ సినిమా చూసాము. సో రాజా సాబ్ ఏంటంటే గతంలో మన రాజ్యాన్ని ఎంతో మంది రాజులు పరిపాలించారు. ఆ రాజుల పరిపాలన కాలంలో ఒక రాజు ఒక జీవిత చరిత్రను తీసుకున్నారు. మూవీ మాత్రం చాలా బాగానే ఉంది. కానీ ప్రభాస్ గారిని ఈ సంక్రాంతి శుభాకాంక్షలుగా ఈ సినిమా రిలీజ్ చేశారు మారుతి గారు. డైరెక్షన్ వైజ్ గా మారుతి గారు చాలా బాగానే చేశారు. కానీ ఈ కథలో హర్రర్, కామెడీ, థ్రిల్లర్ చాలా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగానే ఉంది. కానీ హీరోయిన్లు కూడా ప్రభాస్ గారికి అంటే కొత్తగా ప్రభాస్ గారికి మ్యారేజ్ కాలేదు కదా, ఆ పెళ్లి అనే విభాగంలో కొంత సీన్స్ అయితే యాడ్ చేశారు. ఓవరాల్ గా సినిమా మాత్రం చాలా బాగుంది. ప్రభాస్ గారికి మాత్రం ఇది ప్రభాస్ గారిని ఎంగగా చూడాలి అన్న ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి మాత్రం ఒక బూస్టప్ ఇచ్చినట్టే. సంక్రాంతికి మాత్రం చాలా హైప్ ఉన్నటువంటి
ఈ మూవీగా చెప్పుకోవచ్చు. సంక్రాంతికి చాలా మూవీస్ వస్తున్నాయి కానీ ప్రభాస్ గారిని ఇంత అందంగా చూసిన సినిమా ఇటీవల లేదు. ప్రభాస్ గారి యంగ్ జోషు అన్ని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్ లో కూడా థియేటర్లకు వెళ్ళినప్పుడు ప్రభాస్ గారిని అయిపోతూ ఉంటది. మనం ఏదైతే కోరుకుంటామో ప్రభాస్ దగ్గర ఏదైతే కోరుకుంటామో అదే విధంగా కోరుకున్న విభాగంలో ప్రభాస్ గారి ఐపు మాత్రం తప్పకుండా ఉంది. టోటల్ గా ఫ్యాన్స్ కి మాత్రం అన్ని విభాగాలుగా ప్రభాస్ ని ప్రేమించే వాళ్ళు మాత్రం గతంలో మిస్టర్ పర్ఫెక్ట్, గతంలో ప్రభాస్ గారి చాలా ఉన్నాయి. డార్లింగ్ ప్రభాస్, మిస్టర్ పర్ఫెక్ట్ ఇవన్నీ చూసాం కదా. ఆ స్టైల్ ఆ లుక్ లోనే ప్రభాస్ గారు కనిపిస్తారు. ప్రభాస్ గారిని ఎంత లుక్ గా చూపించిన సినిమా ఇదే అని చెప్పుకోవచ్చు. గతంలో ఆయన మీద ఆరోపణలు అయితే కొన్ని వచ్చి వాటన్నిటి ఏమైనా పట్టించుకోవద్దు. ప్రభాస్ గారికి మాత్రం ఇది మాత్రం ఒక వెస్టర్న్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. కానీ ఆయన లుక్స్ మాత్రం అద్భుతంగా చూడాలంటే ఈ సినిమా అని చెప్పుకోవచ్చు. సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ బ్రో. థియేటర్ లో ఫ్యాన్ చేస్తే అంటారు ఫుల్ బాజా సాబ్, ఇప్పుడు చూస్తారు రాజా సాబ్. నిజంగా బ్రో ప్రభాస్ గారి కెరియర్ లో ఇది కూడా ఒక వింటేజ్ లుక్ లో ఒక బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. దేవుడికి పడతా మహారథి, సినిమా డైరెక్టర్ మారుతి. ఈ సినిమాలో విజువల్స్ కానివ్వండి ప్రతి బాగా తీస్తాడు. తమన్ గారు అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఎలివేషన్స్ కానీ, ఫైట్స్ కానీ, రొమాంటిక్ కానీ, అర్రర్ కానీ ప్రతిదీ ఈ సినిమాలో రిగలిస్తారని చెప్పొచ్చు. ముఖ్యంగా మన సంజయ్ దత్ గారు, జరీనా వైఫ్ గారు క్యారెక్టరైజేషన్, మన నీతి అగర్వాల్ క్యారెక్టరైజేషన్, మలీనా మోహన్ గారి క్యారెక్టరైజేషన్, సప్తగిరి క్యారెక్టరైజేషన్ ప్రతి ఒక్కరు రిగలిస్తారని చెప్పొచ్చు సినిమాలో. నిజంగా బ్రో ఈ సినిమాలో ప్రభాస్ ఏ లుక్ లో చూడాలనుకున్నా ఆ లుక్ లో చూడొచ్చు. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలి. ముఖ్యంగా సాంగ్స్, దాంతో క్లైమాక్స్ సీన్, దాంతో పాటు మరి కొన్ని మధ్యలో కొన్ని సీన్స్ డిసప్పాయింట్ చేసినా లాగ్ చేసినా కూడా అయినప్పటికీ ప్రభాస్ చూస్తే ఆ ఫీల్ రిపీట్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలి. ముఖ్యంగా మన మారుతి డైరెక్షన్ ఈ లెవెల్ సరిపోదు, ఇంకా కావాలి ఫ్యాన్స్ కి, ఇంకా కావాలి. దీనికి నేను రేటింగ్ ఇస్తాను 5 ఇస్తాను. ఎందుకంటే మా ప్రభాస్ అన్నకే చాలు. ముసలి ఫైట్ అది ఒక ఎలివేషన్ మామూలుగా లేదు. నిజంగా ఊరా మా స్పీక్స్ లో తీశాడు ప్రోగ్రామ్. అది కూడా ఇన్స్టాగ్రామ్ లో ట్రోల్ చేస్తున్నట్టు మామూలుగా లేదు. నిజంగా ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటూ రాజాసాబ్ అనే మూవీ చూస్తున్నా. నిజంగా ఒక ప్రభాస్ కి అయితే ఒక మంచి టాస్క్ అనుకోని చెప్పేసి నేను అనుకున్నా. కానీ టాస్క్ మించి ఇచ్చిన పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అనిపించింది నాకైతే. ఇట్లాంటి డైరెక్షన్ తోని మారుతి గారికి అయితే నిజంగా చిన్న హీరోలనే హ్యాండ్ ఓవర్ చేసింది. కానీ ఫస్ట్ టైం ఇట్లాంటి హీరోని చేయాలంటే ఏదో గట్స్ ఉండాలనుకున్నా. అని నిజంగా ప్రూవ్ చేసుకున్నా మారుతి గారు అయితే. స్క్రీన్ మొత్తం ప్రభాస్ గారిని చూడాలంటే ఓ దేవుని దర్శనం కావాలంటే రాజా సాబ్ కి రావాలి. సాబ్లకే సాబ్ రాజా సాబ్ అన్నట్టు నిజంగా వేరే లెవెల్ అనిపించింది. ఇంకా హీరోని నితిన్ అగర్వాల్ అయితే నిజంగా ఒక కన్నుల పండుగ, ఒక అందాల తార, ఒక స్క్రీన్ ప్రెజెన్స్ మీద ఎట్లుంటుందో అట్లా అనిపించింది. ఇంకా సంజయ్ దత్ గారి పర్ఫార్మెన్స్ అయినా సరే, మన మెయిన్ గా తమన్ గారి మ్యూజిక్ అయితే ఇంకా వేరే లెవెల్ అనిపించింది. ఓవరాల్ గా సినిమా మాత్రం బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్. ఇంత ముందు ఎవరైనా హర్రర్ సినిమా చేయాలనుకుంటే మనం దయ్యాల గురించి దాని గురించి ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ ఎంత పెద్ద దయ్యం ఉన్నా, ఎంత పెద్ద ఏమున్నా సరే ఒక్కోసారి ప్రభాస్ గారు స్క్రీన్ లో కనిపిస్తే అసలుకి మాకు వేరే లెవెల్ అనిపించింది. నిజంగా ఇట్లాంటి సినిమా సంక్రాంతి రానికి ఇంకో 4-5 రోజులు ఉంది. కానీ నాకు ఈ రోజు సంక్రాంతి పండుగలా అనిపించింది అన్న. చాలా బాగుంది సినిమా. ఏం నచ్చిందంటే ప్రభాస్ అన్న చెప్పుకోవాల్సింది. చాలా కామెడీ అండ్ థ్రిల్లర్, రొమాన్స్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే ఒక పీక్స్ లో ఉంది. క్లైమాక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు, ఆ రేంజ్ లో ఉంది క్లైమాక్స్. మొత్తం ఏంటంటే ఒక ట్రాన్స్ లో ఉందంట సినిమా మొత్తం. లేదు ఇంకా మించి ఉంది. కామెడీ ఉంది అండ్ యాక్షన్ ఉంది, థ్రిల్లర్, ఫైట్స్ కానీ ఆ సెకండ్ హాఫ్ లో మొసలి క్రొకడైల్ది ఉంటది, అది ఒక పిక్స్ లో ఉంటది సినిమా మొత్తం. అది చాలా బాగుంది. ఆ మొసలితోటి ఫైట్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ 3 హీరోయిన్స్ పెట్టి చాలా బాగా చేశారు. మారుతికి ఒక మంచి సినిమా అని చెప్పుకోవచ్చు.